యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ స్టడీ. మీరు వీడియో చూసే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే దిస్ వీడియో ఈజ్ అబౌట్ హౌ టు రీడ్ ఎన్సీఆర్టీ ఇన్ షార్టెస్ట్ టైమ్ అండ్ టు గ్యాదర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలామంది మొత్తం ముందు నుంచి చదివి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. అలా కాదు, షార్టెస్ట్ టైంలో ఎలా మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఈరోజు చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుండి చదివిన వాళ్ళైనా ఆర్ అదర్వైజ్ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్స్ ఆర్ అదర్వైజ్ సెకండ్ ఇయర్స్. మోర్ ఇంపార్టెంట్ ఫర్ సెకండ్ ఇయర్స్ అండ్ డ్రాపర్స్ హూ ఆర్ గోయింగ్ టు గివ్ ద నీట్, అంటే నీట్ ఇస్తున్నాము అన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రివిజన్లో అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రిక్ అనేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఒక లెసన్ తీసుకోండి. ఓకే, పికప్ వన్ లెసన్. ఒక లెసన్ తీసుకోండి. ఫస్ట్ ఈ లెసన్లో మీరు ఏం చేయాలంటే రివైజ్ చేస్తున్నప్పుడు ఆర్ అదర్వైజ్ షార్ట్ టైంలో మాకు అంతా మేము గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే ఒక లెసన్ తీసుకోండి. లెసన్ తీసుకున్నప్పుడు అందులో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి ప్రతి లెసన్లో ఉంటాయి. అన్ని లెసన్స్లోనే ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి ఉంటాయి. మీకు టీచర్స్ ఇంపార్టెంట్ ఏరియా అనేది మాకు ఎలా తెలుస్తుంది అక్క అని అడుగుతారు. ఎలా అంటే టీచర్స్ మీకు లెసన్ చెప్పేటప్పుడు దిస్ ఇస్ ద కోర్ టాపిక్ ఆఫ్ దిస్ లెసన్ అని చెప్తారు, ఆర్ అదర్వైజ్ ఇది లెసన్ ఇంపార్టెంట్ నీట్కి అని చెప్తారు. అలాంటివి మార్క్ చేసుకొని ముందు లెసన్ తీసిన వెంటనే ఇంపార్టెంట్ ఏరియాస్ చదువుకోండి. తర్వాత మీకు వీక్ ఏరియాస్ అంటే ఈ టాపిక్ ఈ లెసన్లో అంటే సెకండ్ ఇయర్స్ తెలుస్తుంది. అంటే ఒక లెసన్ తీసిన తర్వాత ఇది నాకు వీక్ ఏరియా అనేది తెలుస్తుంది. అలాంటి వీక్ ఏరియాస్ అంటే ఇప్పుడు మార్ఫాలజీలో ఎక్కువ మందికి ఫ్యామిలీస్ అనేవి రిమెంబర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, అంటే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. నేను దానికి నెక్స్ట్ వీడియోలో షార్ట్ ట్రిక్స్ చెప్తాను, ఫ్యామిలీస్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది. అలాంటి వీక్ ఏరియాస్ని ఫస్ట్ చదువుకోండి. ఇంపార్టెంట్ ఏరియాస్ తర్వాత వీక్ ఏరియాస్ని చూడాలి. తర్వాత ద ఏరియాస్ విచ్ యు ఆర్ అనేబుల్ టు రిమెంబర్. థర్డ్ మీరు చదవాల్సింది ఏంటంటే మీరు చదివారు ఒకసారి కానీ అవి మీకు గుర్తులేదు, ఇంకా మీకు అది గుర్తులేదేమో ఇంకోసారి చదవాలనేది థర్డ్ చదవండి. ఇలా ఈ సీక్వెన్స్లో చదివితే మీకు చాలా బాగా టైం సేవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ అవుతాయి, తర్వాత మీరు ఏవైతే చదవలేదో అది కవర్ అవుతాయి, తర్వాత ఏదైతే మీకు గుర్తులేదో అవి కవర్ అవుతాయి. ఇలా కాకుండా ఇంట్రడక్షన్ నుంచి చదువుకొని టైం వేస్ట్ చేసుకొని అవి కొన్ని అన్ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అలాంటివన్నీ చదువుకొని టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. ప్లీజ్ డూ దిస్. అండ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అక్క ఎలా చదవాలి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇందులో కూడా నోట్స్ చదివి రివైజ్ చేసే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ నుండి వెళ్ళొద్దు. ఫస్ట్ థింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ నేను చెప్పినట్టుగా కోర్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఏరియాస్, దెన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్ చదవాలి. తర్వాత వీక్ ఏరియాస్ సేమ్ ఇలానే వీక్ ఏరియాస్ చదువుకోవాలి. అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ నీట్. రివైజ్ చేయకపోతే గుర్తుండదు. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివైజ్ చేస్తేనే మీకు గుర్తుంటాయి. సో రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ మార్ఫాలజీలో ఎలా చదువుకోవాలి అక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు ఎలా చదువుకోవాలి అనేది చెప్తాను. ఫ్యామిలీస్ చదవండి. ఫ్యామిలీస్లో ఉన్న అన్ని ఎగ్జాంపుల్స్ చదువుకోండి. ఫ్యామిలీస్ తర్వాత ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద లెసన్. ఆ లెసన్లో ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్ని ఎగ్జాంపుల్స్, ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లెసన్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని అంటే చూసుకోండి. ప్రెజెంటేషన్ ఉంటుంది, ప్రెజెంటేషన్ మీద చదవండి. తర్వాత ఎస్టిమేషన్ ఉంటుంది, అలాగే లీఫ్ మోడిఫికేషన్ ఉంటుంది, స్టెమ్ మోడిఫికేషన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అవన్నీ ఉంటాయి. స్టెమ్ మోడిఫికేషన్లో లీఫ్ మోడిఫికేషన్లో అన్నీ ఉంటాయి. తర్వాత ఫిలోటాక్సీ గురించి చదవండి. అలాగే చాలా అంటే ఈ ఏరియాస్ ముందు చదవండి. ఇది రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డీప్గా వెళ్ళండి. అలా చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.